హోటల్ మేనేజ్మెంట్ అనగానే చాలా మందికి ఒక అండర్ రేటెడ్ థాట్ ఉంటది చాలా అవునండి. మందికి. బట్ ఇప్పుడు కొంచెం ఫ్లరిష్ అయింది. ఎక్స్‌ప్లోర్ అవుతున్నారు. అందరూ ఎక్స్‌పోజ్ అవుతున్నారు కాబట్టి, యెస్. ఇందులో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని విన్నాము. సో, హైయెస్ట్ ఆపర్చునిటీ ఏంటి? హోటల్ మేనేజ్మెంట్‌లో ఏ ఫీల్డ్ చూజ్ చేసుకుంటే గ్రోత్ ఉంటది ఫినాన్షియల్‌గా అండ్ యాస్ వెల్ యాస్ యూ నో కెరియర్ పరంగా? యాహ్! వెరీ గుడ్ క్వెషన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే, వేరే ఏ కోర్సెస్ తీసుకున్నా సరే, హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా డిఫరెంట్ అని చెప్పాలి. హ్మ్. ఎందుకంటే దీంట్లో మీరు నంబర్‌కి ఒక 100 అన్నామంటే 100 ఆపర్చునిటీస్ నిజంగా ఉన్నాయి. అంటే హ్మ్. 100 డిఫరెంట్ వేరియస్ ఫీల్డ్స్‌లో మనకు ఆపర్చునిటీ ఉన్నాయన్నమాట. హ్మ్. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం హోటల్‌లోనే ఒక 10, 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ డిపార్ట్మెంట్స్‌లో మనం ఏ డిపార్ట్మెంట్‌కి మనం సూట్ అయితే ఆ డిపార్ట్మెంట్‌లో ఎళ్ళొచ్చు. ఓకే. అలా కాకుండా ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌లైన్స్, క్రూజ్ లైన్స్ ఉన్నది. అలా కాకుండా మనకు టూరిజం డిపార్ట్మెంట్‌లో వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ ఇట్లా హ్మ్. ఎందులో అంటే మనం ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్‌ని మనం పిక్ చేసుకోవచ్చనమాట. ఓకే. అయితే దీంట్లో బ్యూటీ ఏంటంటే మనకు ఏది సూట్ అవుతుందో, మనం హ్మ్. దేంట్లో ఫిట్ అవుతామో దాంట్లో మనం వెళ్ళొచ్చు. ఓకే. జనరల్‌గా మీరు చెప్పినట్టు హైయెస్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు హోటల్ తీసుకుంటే హోటల్‌లో హైయెస్ట్ పొజిషన్ జనరల్ మేనేజర్ అండి. హ్మ్. ఓకే. సో, జనరల్ మేనేజర్‌కి యాక్చువల్‌గా చాలా మంచి పే స్కేల్ ఉంటుంది. ఓకే. లైక్ 3,00,000, 5,00,000 వరకు ఉంటుంది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి జనరల్ జాబ్ మేనేజర్‌కి? రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టోటల్ హోటల్ ఆపరేషన్స్ అన్నీ జనరల్ మేనేజర్ కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఓకే.